జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో తిరుమలగిరిలోని గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో మాదక ద్రవ్యాల వినియోగించడం పట్ల జరిగే పరిణామాలను అవగాహన కల్పించేందుకు గాను కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు 250 మంది పాల్గొని ద్రవ్యాలు వాడటం వలన జరిగే దుష్పరిణామాలను తెలుసుకున్నారు. పోలీసు శాఖ అధికారులు శంకర్ యాదవ్, ప్రసాద్ బృందం, డాక్టర్ శృతి ఇతరులు జరిగే దుష్పరిణామాలను విశ్లేషించారు. కార్యక్రమంలో ప్రదర్శించిన టెలిఫిలింను, పోస్టర్లను విద్యార్థులు ఆసక్తిగా గమనించారు. ఓకేనా? సో సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ ఏంటి అది కూడా ఒక చిన్నగా చెప్తా. నిద్ర పిచ్చి పని చేస్తున్నారని మీకు చేస్తారా? క్లియర్ కదా? మనం వాళ్ళకి చెప్పాలి. అంటే మనం ఎంత స్మార్ట్ ఉండాలంటే మనం పక్కన వాళ్ళకి చెప్పగలాలి. అండ్ వాళ్ళు వేరే వాళ్ళు చెప్పాలి. వాళ్ళు వినోరు అనుకోండి, అప్పుడు మీరు టీచర్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ గారు నిన్న సందీప్ శాండిలే గారి ఆధ్వర్యంలో 20వ తారీఖు 21 రాష్ట్ర మొత్తంలో, తెలంగాణ రాష్ట్ర మొత్తంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఆల్ స్కూల్స్లో, కాలేజీల్లో కూడా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నార్కోటిక్ టెర్రరిజం అనేది బాగా ఇండియాలో వస్తుంది. ఏ విధంగా అంటే ఈ గంజాయి చాక్లెట్లు అనేవి స్కూల్ పరిసర ప్రాంతాల్లో, పాన్ షాపుల్లోని ఇట్లా అమ్మడం జరుగుతుంది. దాన్ని పిల్లలు పర్చేజ్ చేసి కొన్ని క్లాస్ రూమ్లోకి వెళ్ళి మొత్తుగా ఉండడం, ఇవన్నీ గమనించి స్కూల్ టీచర్లే కొంతమంది వాలంటీర్లు డైరెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఇట్లా రాష్ట్ర మొత్తంలో స్కూల్కి, అన్ని స్కూళ్ళకి, కాలేజీలకు కూడా టీమ్స్ పంపించి ఆడియో, వీడియో విధంగా కొన్ని స్కిట్స్ కూడా ప్రదర్శించి వాళ్ళు అవగాహన కార్యక్రమం తీసుకొస్తున్నాము. అదేవిధంగా యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ 1,00,000 మందిని తయారు చేయాలని డైరెక్టర్ గారి ఉద్దేశం. ఈ విధంగా 1,00,000 మంది తయారైతే మొత్తం స్టేట్ మొత్తం వాళ్ళందరూ కూడా వాళ్ళ అవగాహన కలుస్తూ వాళ్ళ బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పడం ద్వారా కూడా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మేము ఈ మధ్య కాలంలో మా షాద్నగర్ కొన్ని ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు పట్టుకుని దాని రూట్ల గురించి వెళ్తే మధ్యప్రదేశ్, గుజరాత్ ఆ ప్రాంతాలకు వెళ్ళి మా యొక్క టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో వాటిలన్నీ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క పరిశ్రమల్ని సీజ్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మేము గత 2 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసిన 16 స్కూల్స్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మొత్తం టీం ప్రతి స్కూల్లో ఒక 10 మెంబర్స్ వెళ్ళి దానిపైన అవేర్నెస్ ఇచ్చాం. ఎందుకంటే అవేర్నెస్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కొన్నిసార్లు. అంటే క్యూర్, సో ఇది ఒక అవేర్నెస్. ప్లస్ నార్కో టెర్రరిజం అంటే అందరికి తెలుసు. నార్కో టెర్రరిజం అంటే బయట కంట్రీస్ నుంచి ఇవన్నీ ఇక్కడ ఇల్లీగల్, ఇక్కడ పెంచలేరు, గ్రో చేయలేరు. గాంజా ఉన్న, క్యానబీస్, గాంజా, వీడ్ ఇవన్నీ ఒకటే పేరు. దీంతో పాటు సైకోట్రోఫిక్ డ్రగ్స్ అంటాం. అంటే ఇప్పుడు నిద్ర మందులు, డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ మందులన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనలేరు. బట్ కొందరు